నేను 500 టికెట్ పెట్టి సినిమా కొత్త కూడా ఇంత మంచిగా ఎప్పుడు ఇంట్లో పాటలు. మా అక్క కోరిక మేరకు ఒక మంచి దేవుని పాట వేసుకోరి. వాట్సాప్ రౌడీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ విస్ట్. అండ్ ఈరోజు నేను ఊరికి వచ్చినాక కొన్ని పనులు ఉండే ఇంటి కన్స్ట్రక్షన్ది. సో ఆ పనులు అయిపోగొట్టినాక మా వాళ్ళు చెలికాడికి పోదామన్నారు. ఓకే అయినా తెలుసు, లాస్ట్ వీడియో మీరు చూసింటే మేము చెలికాడికి వెళ్ళి పొలం కాడికి వెళ్ళి ఆడ టెంట్ వేసుకున్నాము. సో ఇప్పుడు అదే పొలం కాడికి వెళ్ళి దగ్గరలో వర్షం నాట్లు ఉన్నాయంట, నాటే వెళ్ళి యాక్చువల్లీ నా బండి మన టాటా వెళ్ళలేదు ఆ ఊరు, అంటే ఆ రోడ్ అంత మంచిగా లేదు. సో అందు గురించి ఫ్రెండ్ కానీ లూనా ఉంది, లూనా వేసుకున్నాం. లూనా మీద ఇగో గిన్నెలు అన్నీ పెట్టేసుకున్నాం. అంటే లైక్ లంచ్ టైంకి ఒకటేసారి ఎప్పుడే ప్రిపరేషన్స్ ఉంటాయి ఊర్లో. సో ఇప్పుడు వెళ్తున్నాం. సో ఆడికైనాక చదువుతాం పెట్టే. ఆఫ్టర్ ఒక 15 minutes స్ట్రగుల్స్. యాక్చువల్లీ నేను హెల్మెట్ తెచ్చుకుంటే అయిపోతున్నాయి. హెల్మెట్కి మొత్తం కవర్ వేసుకొని కెమెరాతో మంచి మూమెంట్ క్యాప్చర్ చేస్తుండే, కానీ ఇగో ఇవన్నీ ఉన్నాయి. అందు గురించే తీసుకురాగలను. బట్ ఎక్విప్మెంట్ అయితే మొత్తం తీసుకొచ్చిన. ఆడుకున్నాక ట్రైప్యాడ్ కూడా తీసుకురాకలేదు, అది హైదరాబాద్లో వదిలేసేసిన. బట్ ఇది అండ్ మీకు బ్యాక్ కెమెరా చూపిస్తా. దిస్ ఇస్ ద వ్యూ ఎర్లీ మార్నింగ్. ఎగ్జాక్ట్గా మనం అప్పుడు ఆడ టెంట్ వేసుకున్నాం, క్యాంపింగ్ టెంట్. ఇప్పుడు అంటే ఇట్లా కూడా పోవచ్చు, బట్ ఇప్పుడు ఈ రైనీ సీజన్లో మొత్తం అంతా రోడ్ బ్లాక్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద వే, షార్ట్ కట్. ఇట్లా వెళ్ళి అట్లా తిరిగి అక్కడ ఉంటుంది మన పొలం, ఆడికి వెళ్ళాలి ఇప్పుడు. ఆఫ్టర్ దట్ బైకులు పార్క్ చేసి ఇక ముందుకు వెళ్ళాలి. బికాస్ ఇంకా రోడ్లు అంతా మంచిగా ఉండవు అన్నమాట. పొలం అంటే ఈ రోడ్లకి రావాల్సి వస్తుంది. దాని గురించి ఇది బాబాయ్ వాళ్ళ పొలం, నిన్న ఆపేసారు. ఈరోజు మా పొలానికి వెళ్తాను. ఆఫ్టర్ 1 hour తర్వాత మామూలు పొలం వీకడం స్టార్ట్ చేసారు. ఇవి వీకిన తర్వాత నాట్లేస్తారంట. లైక్ నాకు కూడా తెలీదు, ఫర్ ది ఫస్ట్ టైం వచ్చిన నేను. బట్ అది వీకే ప్రాసెస్ అండ్ వేసే ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిన నాకు తప్ప. ఎందుకంటే మనం అంతా ఈ పొలం పనులు ఎప్పుడు వేయలేం, అసలు అలవాట్లేదు అసలు ఏమింత కూడా. బట్ ఈరోజు నేను ట్రై చేస్తాను పొలంలో ఎంత మాత్రం స్ట్రగుల్ చేస్తాను. నువ్వు కూడా సపోర్ట్ చేయాలి నాకు కొంచెం. వీడు మావాడు వచ్చిండు, విండు కొడుతున్నాను, టీషర్ట్ ఇప్పి ఇట్లా తిప్పేసి ఇప్పుడు బరిబతలేను. నువ్వు షేమ్గా అనిపిస్తున్నావు వచ్చి. సో సాడ్. అండ్ వీళ్ళందరూ మాకు వచ్చిన కూలీలు ఈరోజు. బట్ వీళ్ళు మాత్రం మా రిలేషనే. చిన్ని వీళ్ళకి చీరలు ఎక్కడ పోయినా కూడా అర్థమవుతలేదు అసలు. వీళ్ళ ఇంతవరకు నాకు వచ్చేవరకు కనిపించిన చీరలు ఆ నుంచి గాయబ్ అయిపోయిన చీరలు అన్నీ. వీళ్ళు ఇప్పుడు రెడీమేడ్ వర్క్లో రెడీ అయిపోయారు. లెట్స్ సీ వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు చూద్దాం. చిన్నగాడు షేమ్ అయిపోయింది ఆల్రెడీ చెప్పేసిన. వాడు ఎందుకు షేమ్ అయినా అర్థమవుతలేదు. మనకి ఇంకో టీషర్ట్ కూడా లేదు. షార్ట్ వేసుకొని వచ్చినాయి ఈరోజు. షార్ట్తో కవర్ చేసేస్తున్నాం మొత్తం. ఇప్పుడు తాగడానికి నీళ్ళు. చలో ఏం కాదు, అట్లా ఇంకెలా రా, ఏం కాదు. కానీ మెల్ల అక్కడికి పోకు, ఇంకెలా రా, ఏం కాదు. చిన్నగాడు ఈరోజు చిన్నగాడే నా కెమెరామ్యాన్. సరిగా రాలేదంటే వీడియో వీనికే కామెంట్లు. చిన్న నేను మంచిగా రాలేదనుకో నీ పై వలుగుతుంది చూడు. నీళ్ళు అక్కడనే దొంగతా చిన్నగా కలకడు. సో ఎంకిల మా బోర్ అన్నమాట. సో అక్కడ నుంచి కొంచెం పైకెట్టు వీడియో. అట్లా కాదు, కొంచెం పైకెట్టు, అట్లా పెట్టద్దు, ఇట్లనే పెట్టాలి. కొద్ది పైకి చూపి, అక్కడ ఉండి చూపించింది, ఏం కాదు, ఉండి చూపించు. చలో ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఒక్కొక్కటి ఇట్లా పిన్ చేయాలి, లైక్ నాటాలి. సారీ, అసలు ఏం తెలియనట్లే చేస్తున్నాను అసలు నేను పర్ఫార్మెన్స్ అట్లా అని కాదు, కానీ లైక్ లిటరలీ నాకు ఫస్ట్ నుంచి అయినా ఏం తెలియదు పెద్దగా. పొలం పనులలో ఏం చేయలేను. అండ్ మీకు ఈరోజు చూపించేది ఏంటంటే అది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ అది 3 4 5 6
ఇది కూడా మనది 7, 8, 9. ఆల్మోస్ట్ ఒక ½ ఎకర్ కొంచెం ఎక్కువ, 1 ఎకర్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మీకు గుర్తుందో లేదో క్యాంపింగ్ వీడియో వేసింది ఆల్మోస్ట్ నియర్లీ ఎక్కడ, ఇది పెద్ద గుట్ట అంటాం కదా, ఇది పెద్ద గుట్ట, అది కొమ్ముల గుట్ట. అండ్ అక్కడ ట్రెక్కింగ్ వీడియో అని ప్లాన్ చేసినా కానీ అది ఎప్పుడైతుందో అర్థమవుతలేదు, బట్ అది కూడా ప్లాన్ చేయాలి. అండ్ ఇదంతా బ్యాక్ మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదంతా అడవి. అండ్ చాలాసార్లు మాకు ఈ పొలంలో వరకు చిరుతపులులు వచ్చినాయి. ఇటుకెళ్ళి చాలా అవి కూడా ఏమంటారు ఆవుల్ని చంపేసుకొని తినేసింది. అంటే మా పొలాల నియర్ బై ఇట్లా అంత వైల్డ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయన్నమాట. సో వైల్డ్ లైఫ్ అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు. ఎన్నర్ లేనిది ఇట్లా వచ్చి నా చిలకలో నా పొలంలో నేను వీడియో తీసుకున్నాను కూడా అనుకోలేను, బట్ మెమరబుల్గా ఉంది. నాకు ఈరుకు వచ్చినాక అర్థమైంది ట్రిప్పులు అంటే ఎక్కడెక్కడ ప్లాన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడా ప్రతి ఒక్కడు విలేజ్లో ఎవడో ఉంటాడు అలా అంటాడు. సో వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి ఇట్లా అడవి దగ్గర ఉన్న ప్లేస్కి ఇటు మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మంచిగా అవుతుంది. నేను ఇంకోటి ఒకరోజు ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా. మా ఇంటికాంచి మా పొలానికి వచ్చే రూటింగ్ మొత్తం అడ్వెంచర్ ఉంటుంది. ఒక ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉన్నాయి ఇట్లా మన దగ్గర. సో ఆ వెహికల్స్ తీసుకొచ్చి ఒకసారి వీడియో కంటెంట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం తాండ తర్వాత మొత్తం అంతా గచ్చుకుంది, మొత్తం వాటర్ ఫ్లోయింగ్, మొత్తం బురద మడ్డు అంతా రాళ్ళు కొండలు ఎక్కి రావాలి. అండ్ లిటరల్లీ నిజంగా హెల్మెట్ తీసుకురావాలి. నేను హెల్మెట్ తెచ్చుంటే ఈరోజు నేను వచ్చిన లూన మీద మంచిగా చూపిస్తుంటే అది మొత్తం. బట్ ఒకరోజు మంచి ఇంకో వీడియో చేయాలి. ప్రజెంట్ అయితే మా పొలం అంతా అవి పీకేస్తురు నాట్లు, అది తీసిన తర్వాత మళ్ళీ వేయాలంట. అసలు ఏందో నాకు అసలు ఏం అర్థం అవట్లేదు నిజంగా. ఇంత పెద్దగా పెరిగి అసలు పొలం గురించి ఏం తెలియకుండా పోయింది. అంటే అలవాట్లేదు. ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడు పొద్దు పొలానికి రాలేదు. మమ్మీ డాడీ వేసారు, సో వాళ్ళే వేస్తారు. అండ్ ఈరోజు మా ఫ్యామిలీతో పాటు నేను కూడా వచ్చేసిన. ఇప్పుడు అంటే ఎప్పుడే. అండ్ మా పొలానికి 90% వాటరు మేమేం బోర్ ఉంటేనే ఎండాల్సిన అవసరం లేదు. ఇది ఈ కాలువ ఉందా 90% ఇందులో సమ్మర్లో కూడా వాటర్ ఉంటాయి ఇప్పుడు. సో ఇవి నీళ్ళు వాడుకుంటాం. అండ్ అక్కడ నుంచి వస్తాయి. అక్కడ పక్కన గుట్ట ఉంది కదా, ఆ గుట్ట నుంచి వాన పడ్డప్పుడు అక్కడికి నీళ్ళు వచ్చి ఎక్కువ స్టోర్ అయితే. అండ్ ఆ ప్లేస్లో ఏదైతే బోర్ ఉన్న ప్లేస్లో లైక్ ఎగ్జాక్ట్గా అక్కడ ఆ బోర్ ఉన్న ప్లేస్లో ఆడ నీళ్ళు ఎప్పుడు 24/7 రన్ అవుతుంటాయి. ఇంకా బ్యాక్ వాటర్ అక్కడ నుంచి అట్లా తిరిగి అట్లా వస్తాయి. సో అడ్వాంటేజ్ ఏంటంటే మా పొలానికి ఇదే నీళ్ళు ఉంటాయి. సో ఇవే నీళ్ళు ఎక్కువ వాడతాను నేను హైదరాబాద్లో సోకులు పడే నేను, బండి మీద సోకులు పడే నేను ఈరోజు వచ్చి పొలంలో తిరుగుతున్నా. బట్ ఇదే బాగుంది దానికన్నా నిజంగా, ఆ సోకుల కన్నా. ఆ వీల్స్ మొత్తం రొటేషన్ అవుతుంటే అయితే ఇది వేస్ట్ క్రాప్ ఇదంతా లాస్ట్ టైం ఇది. సో అదంతా వెళ్ళిపోతుంది మట్టిలోకి. అదే మళ్ళీ పీసే అందులో ఉండిపోతుంది. బట్ అది ఉండకుండా అది మొత్తం చనిపోతుంది. ఇప్పుడు మనం కొత్త క్రాప్ వేస్తున్నాం కదా, అదే సెట్ అవుతుంది దానికి. ఇది రియల్ అయిన ఫీల్డ్ వర్క్. అండ్ లిటరలీ ఎంత ముద్ద వస్తుందో. ఇప్పుడు ట్రై చేస్తాను నేను. ఒక్కొక్కటి దిగాలా? మరి ఇట్లా తెలియాలి. ఓ షిట్ మ్యాన్. అందుకే కొంచెం మడిపిగా కొంచెం ఇట్లా మన ఏర్లకి ఈ పక్కకి ఇట్లా పెట్టకు. నీ మంచిగా ఇట్లా తిప్పుకో. ఇట్లా అక్కడ ఫస్ట్ టైం చేస్తున్నా ఇది. చెప్తున్నాడు వీడియోలా. ఫస్ట్ టైం చేస్తున్నా. ఇంతవరకు అసలు ఏం రానేది మరి. అరే వీళ్ళకి మంచిగా వస్తుంది, నాకు మంచిగా వస్తలేదు. చిన్న వీళ్ళకి మంచిగా వస్తుంది, నాకు మంచిగా వస్తలేదు అసలు. ఇంకో నా ఎట్లా ఓడిపోతుంది.
చిన్నగాని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ ఇయర్ వేసిండు ఇక అలా. ఇప్పుడు వేసిన ఈ వరి ఈ చిన్న చిన్న అనేది తీసుకొని నాటనికి పోవాలి. అండ్ ప్లస్ ఇది మా వెహికల్ అన్నమాట ఇప్పటికి టెంపరీగా లాక్కోవడానికి. దీన్ని క్యారీ చేద్దాం. నేను పట్టుకోవడం నువ్వు వెంకలు అక్కడ తిక్కండి చిన్న. దిస్ ఫర్ బస్ వే బికాస్ మల్టిపుల్ థింగ్స్ అన్నీ ఒకటేసారి క్యారీ చేయొచ్చు దీంతో. ఆ మూలకి వేసేది నాటినే. ఓకే సరే ఇవి కొన్ని ఇట్లా తీసుకెళ్ళి ఇస్తాం సరౌండింగ్లో, బికాస్ అవ్వట్లేవు అవి. అయ్యో ఒకటి మొత్తం స్పాయిల్ అయిపోయింది. చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఒకటి అన్నం ఆడొద్దు. కథలు పడుతున్నావా? నీ పై వాళ్ళు వచ్చినావు. 2 minutes స్టార్ట్ అయిపోయింది అండ్ 2 minutes ఆడ వరకు అయింది. కాదు ఈ మధ్యలో ఎందుకు గడిచిపెట్టారు? ఎవరిది ఇది? మరి ఎందుకు గడిచిపెట్టారు? ఏం కూలీలు ఉన్నారేమో వీళ్ళు. పోయి మీ నాన్న అందరిని షూట్ చేయపో. ఈమె తింటున్నా అనేసి ఈమె వదిలేసిరా? చూసిని నువ్వు తింటున్నావా అని నేను వదిలేసిరు. ఎవరు పాల కాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. బట్ ఫైనలీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది లెఫ్ట్ అండ్ రైట్. ఓ కేర్ఫుల్, బాగుంది సెట్. అండ్ ఇది బాబాయ్ వాళ్ళు అవుతారు, వాళ్ళు ఇప్పుడు తర్వాత వేస్తారు. ఇది అయిపోయినాక మాది అయిపోయినాక వేస్తారు. ప్రతి ఇయర్ అంతే, మేము ఇప్పుడు చూసినా కూడా. అండ్ ఇప్పుడు కనిపించేదంతా నానాడ ఈరియా పిండి చల్లుతుండు. ఓ బట్ తిందాం ఆకలి అవుతుంది. అరే వీళ్ళు పొద్దుగాలు వచ్చారు, పని చేస్తారు, వాళ్ళకి ఆకలి అవుతుంది అంటారు. నేను కొంచెం చేసేవరకు మొత్తం అంతా నా వల్ల అవుతలేదు అసలు. వాము. అండ్ వీళ్ళు ఇది అయిపోగొట్టి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఆడ కూడా వేయాలి. అది కూడా ఒక 1/2 acre ఏముంది, అది కూడా అయిపోగొట్టేశారంట. గ్రేట్ స్టామినా కదా మన ఉమెన్స్ది. ఆడ చెట్టు కాడికి వెళ్తే ఆడ అంటే యాక్చువల్లీ నేను మీకు చూపిస్తా. ఇక్కడ ఉండే ఒక బావి ఉండే, నేను చిన్నప్పుడు నా ఐడియా ఉంది నాకు. అక్కడ ఒక బావి ఉండే, పెద్ద బావి ఉండే అసలు. అది మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఇది కనిపించేదంతా మాదే. చిన్నదే, మాకు రైస్ మస్తు అయిపోతుంది దీంతో, ఎనాఫ్ అయిపోతుంది. ఇది అది 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 ఇది ఇది ఆడ 3 ఉంటాయి. బట్ పీస్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది కదా. నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు. లిటరలీ మొత్తం తడిచిపోయినా, పచ్చిగా అయిపోయింది అసలు. అండ్ నిజంగా ఇది ఇంకా హైలైట్ అసలు. మ్యాగ్నెట్ వేసుకొని వర్క్ చేసిన, అసలు మ్యాగ్నెట్ క్లిప్ పెట్టుకున్న బ్యాక్ సైడు. అసలు ఇంత కూడా ఏమి ఇవ్వలేదు. కెమెరా అంటే మా చిన్నగానికి చెప్పిన కెమెరా వాటర్ ప్రూఫ్ అని. వాడు నీళ్ళకు దింపి వేసి చాలా ట్రై చేసింది. మైక్ అయితే కాదు కదా, సో మైక్ బట్ మ్యాగ్నెట్ మొత్తం చాలా గట్టిగా ఉంది. మా వాళ్ళు పాట మళ్ళీ కూడా పాడుతుంటారు, చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈసారి వేసాంగో. మా అక్క కోరిక మేరకు ఒక మంచి దేవుని పాట వేసుకోరి.
క్రేజీ అసలు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అధ్యక్షులు అయిపోయారు. నేను 500 టికెట్ పెట్టి సినిమా కొత్త కూడా ఇంత మంచిగా ఎప్పుడు ఇంట్లో పాటలు అనవసరంగా 500 పెట్టి టికెట్ పెట్టి సినిమా కొత్తనా అనవసరంగా. చా మీరు ఇప్పటి నుంచి చెప్పిన నాట్లు వేసినప్పుడు వింటారు నన్ను. అదే కదా నేను అదే అంటున్నా. అంత డాల్బీ అవన్నీ ఉంటాయి, 4K అవన్నీ ఉంటాయి కానీ బట్ అంత ఇంపాక్ట్ ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడే బాగుంది. మార్నింగ్ 8 o'clock అనుకుంటా స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం 10:30 అయిపోయింది. యాక్చువల్లీ మనం డే టైంలో కొంచెం లేట్గానే తింటాం కానీ ఏదో పురుగు కడుతుంది. కడుక్కోవాలి. ఈ బోర్తో మేము అక్కడ మా బాబాయ్ల పొలాలు, ఇది మాది, ఇది ఇంక వేరే వాళ్ళ బాబాయ్ వాళ్ళ, ఇది ఒక్కటే మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు కడుక్కున్నాం. నేను ఇక్కడ వచ్చి కూర్చొని ఎన్నికి వచ్చినప్పుడు మా వాళ్ళు మంచి కోరస్లో పడతారు పాటలు. బయదవై పొలాల మధ్యన కూర్చొని అన్నం తినడం చాలా బాగుంది పని సార్, వేరే లెవెల్. అండ్ మా వదిన ఈరోజు నాకు స్పెషల్ అంటే లైక్ మన ఇష్టమైనది మునక్కాయ పప్పు సాంబార్ చేసింది. కుమ్మేద్దాం బండ మీద కూర్చొని తినాలి. వీళ్ళందరూ మా వర్క్ కంప్లీట్ చేసేసి వెళ్తారు. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 3 hours అయింది మాకు. నేను మొత్తం కంప్లీట్ చేయడానికి. సూపర్ ఉంది కదా. ఎనీవే ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటా. నేను కూడా కొత్త ట్రై చేసిన. చూద్దాం నెక్స్ట్ ఇంకో వీడియో ఇంకో రకంగా ట్రై చేద్దాం. అంటిల్ లవ్ బాయ్.